we are going to Hanuman. Yay! So నేను చూస్తున్న సినిమా నాకు గుర్తున్నంత వరకు అయితే 3 సారీ షాక్ అయ్యావా? వచ్చాను కదా నేను ఇప్పుడు. సంజనాకి బేసిక్ గా చిన్న దెబ్బ తగిలింది. హిల్ మీద నుంచి పడిపోయింది. అప్పటి నుంచి పాపం గతం మర్చిపోయి. ఏ హిల్ రా? అమ్మో, హిల్ నుంచి పడిపోయానా? అదే అక్కడ కొండలెక్కావు కదా ఒకసారి. ఏ కొండ? మణికొండ. బట్ నేనైతే విత్ నో రిగ్రెట్స్ హనుమంతుడు రాగానే అరుస్తూనే ఉన్నాను. బట్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. గైస్ లాస్ట్ 10 minutes అయితే ప్యూర్ గూస్ బంప్స్. లాస్ట్ 40 minutes వరకు వస్తుంటది. అన్ని చెప్పండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నా. పెరుగుతుంది కదా మేఘ్నా. సో బేసికలీ ఈ రోజు వి ఆర్ గోయింగ్ టు హనుమాన్. సో కార్లో మేము వీడియో స్టార్ట్ చేసామంటేనే యూ మైడ్ హావ్ అండర్స్టూడ్ మేము వెళ్తున్నాం సినిమాకి అని చెప్పి. ఎందుకంటే జనరల్గా ఏ వీడియో అయినా డైరెక్ట్ లైవ్లో యూనో అక్కడ ఉన్న వెన్యూ చూపిస్తాము. బట్ ఆన్ ద వేలో ట్రావెలింగ్ అంటే డెఫినెట్లీ ఇట్స్ అ ఫిల్మ్. సో సంక్రాంతి వచ్చేసింది. సో బేసిక్గా సంక్రాంతి అంటే సినిమాలు 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 సినిమాలు, ఇది తప్ప నాకు వేరే సంక్రాంతి తెలీదు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి నేను యూనో ఊరు వెళ్ళడం చిన్నప్పటి నుంచి అలవాటు. సో అక్కడికి వెళ్ళి అక్కడ థియేటర్లో అంటే లోకల్ థియేటర్స్లో సినిమా చూడడం అనేది నాకు బాగా అలవాటు కదా చిట్టి. నువ్వు అలా చూసిన సినిమాలో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్? నాకు భారతి మనం ఊరు వెళ్ళే ప్లేస్ లో నేను చూసిన సినిమా నాకు గుర్తున్నంత వరకు అయితే 3 సారీ షాక్ అయ్యావా? మనం చూసావు, నీకు గుర్తు? నేను లెక్కలు ఎవరు అడగలేదు, ఏ సినిమా చూసావు అని అడిగా. 3 ఆ సినిమానే చూడలేదు సంజనా. We watched it in theater. No. చూసాం. నువ్వేంటి నువ్వు ఏమన్నా కల్లో ఒక డ్రీమ్ లో ఏమన్నా చూసావా? లేదురా, అది ఆ థియేటర్ కూడా ఇగో కర్టన్స్ ఇలా తెరిచి మూసి అలానే ఉంది. నాకు థియేటర్ బానే ఉంది కానీ సినిమాయే అది కాదు. ఏ సినిమా చూసా చెప్పు? అది ఓకే, బిజినెస్ మ్యాన్ అయితే గుర్తుంది. వచ్చాను కదా నేను ఇప్పుడు. సంజనాకి బేసిక్ గా చిన్న దెబ్బ తగిలింది. ఒక ప్రాబబ్లీ 4-5 years అవుతుంది అనమాట. ఒక హిల్ మీద నుంచి పడిపోయింది. అప్పటి నుంచి పాపం గతం మర్చిపోయి. ఏ హిల్ రా? అమ్మో, హిల్ నుంచి పడిపోయానా? అదే అక్కడ కొండలెక్కావు కదా ఒకసారి. ఏ కొండ? మణికొండ. ఈ మణికొండ నుంచి నేను పడిపోయి నాకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి గతం మర్చిపోయింది అనమాట సంజన. సో అది ఫ్రెండ్స్, బేసిక్ గా మేము హనుమాన్ మూవీకి వెళ్తున్నాము. సో ఇంకా యాక్చువల్లీ ఇవాళ 11 January అన్నమాట. రేపు యాక్చువల్లీ రిలీజ్ ఉంది. అవును, బట్ మేము ఎక్సైట్మెంట్ ఆపుకోలేక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఈ రోజు కాబట్టి సో వి ఆర్ గోయింగ్ అన్నమాట. సో ప్రీమియర్స్ యాక్చువల్లీ ఈ రోజు ఓపెన్ అయ్యాయి. యాక్చువల్లీ 12th Jan ఇస్ హనుమాన్ రిలీజ్, బట్ మేము 11th Jan ఈవినింగే వెళ్ళిపోతున్నాము సినిమాకి. సో మీకు ఈ వ్లాగ్ అయితే 12th వస్తుంది, బట్ మేము ఈరోజు ఈవినింగ్ చూస్తున్నాం కాబట్టి మా రివ్యూ ముందుగానే మీకు చెప్పేస్తున్నాము. సో జై శ్రీరామ్ చెప్పవా? జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. సంజన రోజు హనుమాన్ చాలీసా చదువుతుంది. సో షీఈస్ every night before going to bed, guys. Correct. So she's a devotee of Hanuman. Even I'm also one of the big devotee of Hanuman. కాబట్టి ఆ డివోషనల్ మూమెంట్ లో మేము హనుమాన్ చూడాలి అని యాంగ్జైటీలో ఉన్నాం ఎప్పటి నుంచో. సో ఈ రోజుకి ఆ కళ నెరవేరిపోతుంది అనమాట. నాకు అర్థం కాలేదు సార్. కళ నెరవేరబోతుంది. ఓకేనా? సో థియేటర్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? బై గైస్. Guys, we came to Serat City Mall, AMD. సినిమాకి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటి తెలుసా? గెస్ట్
మనం కార్ పార్కింగ్ ఎక్కడ చేసామో నెంబర్ గుర్తుంచుకున్నాం కదా, ఎస్పెషల్లీ ఇన్ మాల్స్. ఎస్, అందు గురించి మనం ఎక్కడ పెట్టుకున్నాం, B228. ఫోటో తీసుకోండి, ఇట్స్ సజెషన్ కే, ఎందుకంటే తర్వాత కనపడదు కాబట్టి. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి, ఏఎంబి సచ్ బ్యూటీ కదా. లెట్స్ గో. గైస్ ఇవాళ ప్రీమియర్ ఉందని మోస్ట్లీ ఎవరికి తెలియదు, సో హాల్ కూడా అంత ఫుల్ లేదు. తెలియపోతే మనం ఎందుకు బుక్ చేసుకున్నాం. అదే మనలాంటి వాళ్ళు ఎవరు రేట్ పీపుల్ బుక్ అలా రాయడానికి ఓపెన్ చేస్తే టికెట్స్ అయిపోతుంది. సో వచ్చేసాం అనమాట. అబ్బా సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ గైస్ ఉంటుంది. అండ్ ఈ 2024లో ఇదే ఫస్ట్ సినిమా కావడం. బేసికలీ ఏ సినిమా ఇవ్వని ఎక్సైట్మెంట్ ఈ సినిమా ఇచ్చింది. ఒక్క సినిమా ఇచ్చింది, మామూలుగా కాదు. అండ్ హాల్ మొత్తం అంటే ఐ నో ఏఎంబి హ్యాస్ ఆల్ ద ఓన్లీ ద క్లాస్ ఆడియన్స్ విల్ కమ్ హు ఆర్ లైక్ సైలెంట్గా చూస్తారు. బట్ నేనైతే విత్ నో రిగ్రెట్స్ హనుమంతుడు రాగానే అరుస్తూనే ఉన్నాను. బట్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఆ వీడియోస్ ఏమి మీకు చూపించడం బికాస్ దట్స్ నాట్ Spoilers కదా. స్పాయిలర్స్ ఇవ్వద్దని. బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపల్సరీగా థియేటర్లోనే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి ఓటీటీలో చూస్తే బాగుండదు, టీవీలో చూస్తే అస్సలు బాగుండదు. దిస్ ఇస్ అ ప్యూర్ థియేటర్ ఫిల్మ్. సో చాలా బాగుంది, బీజియం చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే ఈ ఫస్ట్ హాఫ్లో స్పెసిఫిక్గా నాకు 2 సీన్స్ బాగా నచ్చాయి. ఒకటి ఏంటంటే ఫారెస్ట్ ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది అనమాట, చేజింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సో అది సూపర్ ఉంది, ఇంటెన్స్గా ఉంటుంది చాలాసేపు. అండ్ ఆఫ్టర్ దాట్ ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, అది అయితే మైండ్ బ్లాక్. అది మాత్రం అసలు ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి గైస్. అండ్ 2024లో ఇది ఫస్ట్ మూవీ కావడం వాజ్ ది బెస్ట్ అనమాట. లైక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇదే కదా మనకి ఫస్ట్ ఫిల్మ్ ఈ ఇయర్లో. డివోషనల్ అవుట్ స్టార్ట్ చేసాము. అండ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా. కామెడీ, లవ్, ఫన్, యూనో హీరో. అసలు అరే హనుమంతుడి కన్నా బెటర్ హీరో ఆర్ హనుమంతుడిని మించి కదా. నేనైతే ఐ డోంట్ థింక్ హీఈస్ ద రియల్ హీరో కదా. ఇప్పుడైతే ఒకసారి రౌండ్ షాట్ వేసుకోగలంతా. బికాస్ వీ కేమ్ టు దిస్ పాప్కార్న్ సెక్షన్. డిసైడ్ అయ్యేసరికి సినిమా కూడా అయిపోద్ది. సో విల్ డిసైడ్ మీన్ వైల్ వెయిట్ ఫర్ సెకండ్ గైస్. లాస్ట్ 10 minutes అయితే ప్యూర్ గూస్ బంప్స్. మీరు ఓటీటీలో చూసే ఛాన్సే లేదు సినిమా. డోంట్ డేర్. లాస్ట్ 10 minutes వచ్చి సో బేసిక్గా ఇది చలివల్ అనుకుంటున్నానేమో, చలివల్ కాదు. బేసిక్గా గూస్ బంప్స్కి ఓవర్గా అరిచేసాను అనమాట. సో అది షౌటింగ్. ఐ ఈవెన్ రిసైటెడ్ హనుమాన్ చాలీసా లాస్ట్ ఎండింగ్లో వస్తుంది అనమాట. సో నేను ఒక్కదాన్నే కాదు, హాల్లో అందరూ కూడా గూస్ బంప్స్ అనుకుంటూ వస్తున్నారు బయటికి. నాకు ఏంటంటే గూస్ బంప్స్ ఒకటి తెలియడం నాకు శివరంగా చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు అంటున్నాను, బయటకు వచ్చేటప్పుడు ఎందుకంటే ఆ ఫీవర్, హనుమాన్ ఫీవర్ ఉంది కదా, అది చాలా ఎక్కువ. అంటే ఏంటంటే డివోషన్ అనేది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం చాలా తక్కువ. బట్ ఎక్స్ప్రెస్ చేసే టైం వచ్చినప్పుడు మాత్రం 200% అది మైండ్ అండ్ బాడీ టువర్డ్స్ ఆ ట్రామాకి వెళ్ళిపోతుంది. సో అందు గురించి ఆ గూస్ బంప్స్ ప్రెసెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. బట్ పర్ఫెక్ట్ సినిమా అబ్బాయి సంక్రాంతికి. ఈ సంక్రాంతి మన తెలుగు సినిమానే. ఉంటాయి సినిమాలో. ఒక లాస్ట్ 40 minutes వరకు ఇస్తుంటుంది. అన్ని చెప్పండి. మీరు ఇమాజిన్ కూడా చేయండి, మీ ఊహలు హద్దు. సో బేసిక్గా ఆ హనుమాన్ చాలీసా రిసైడ్ చేస్తూ నా గొంతు కూడా సరిగ్గా రావట్లేదు. సో నేనేంటంటే ఒక క్లైమాక్స్ ఉంటుంది, ఆ క్లైమాక్స్ నేను చెప్పేస్తే మీకు తిరిగిపోతుంది. అది వస్తున్నప్పుడు వాళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసి వెళ్తారు. ఐఎమ్ వెరీ షూర్ సంక్రాంతికి ఏ సినిమా మిస్ అవ్వకండి. హనుమాన్ మేము చూసాం, అదిరిపోయింది. సో మీరు కూడా చూడండి, ఎంజాయ్ అవ్వ సంక్రాంతి. మెల్లగా నాకు షివరింగ్ తగ్గినట్టుంది. ఇప్పుడు కొంచెం తినేసి ఇంటికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదివి పడుకుందాం. మ్యాగీకి షివరింగ్ ఆగట్లేదు, నా మొహంలో స్మైల్ ఆగట్లేదు. సో వీ టోట్లీ ఎంజాయ్డ్ గైస్. సో దిస్ ఇస్ ద బ్లాగ్. నాకు మాటలు కూడా తడబడుతున్నాయి. సో విల్ వైండ్ అప్ ద వీడియో. I hope you like the video. Please like, share, subscribe to my channel. See you.